ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా కొండంత ఆస్తో జూలై నెలలో అడుగు పెడితే 2 భారీ ఫ్లాప్స్ చూసింది. ఆ 2 డిజాస్టర్స్ టాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. అయితే ఒక డబ్బింగ్ మూవీ టాలీవుడ్ ని ఆదుకుంది. జూలై నెలలో వచ్చిన సినిమాలేంటి, వాటి రిజల్ట్ ఏంటి చూద్దాం పదండి. తెలుగు సినిమా 4 నెలలుగా 4 హిట్స్ కూడా చూడలేదు. ఏ నెలకు ఆ నెల ఊరించి ఆశలపై నీళ్లు చల్లుతోంది. జూలై నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరుస ఫ్లాప్లో ఉన్న నితిన్ తమ్ముడితో వస్తే కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. నితిన్ పై దర్శకుడు వేణు శ్రీరామ్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం బెడిసికొట్టింది. సినిమాను 24 కోట్లకు అమ్మితే 4 కోట్లు కూడా రాలేదు. తమ్ముడితో దిల్ రాజు భారీగా నష్టపోయాడు. జూలైలో అందరి చూపు హరిహర వీరమల్లుపైనే. 5 సంవత్సరాల ఎదురుచూపులు వాయిదాల మీద వాయిదాలతో ఎట్టకేలకు 24న థియేటర్స్ లోకి వచ్చింది. టికెట్ రేట్లు భారీగా పెంచడంతో, అందులోనూ ప్రీమియర్స్ వేయడంతో మొదటి రోజు భారీ వసూలు రాబట్టిన వీరమల్లు రెండో రోజు చేతులెత్తేశాడు. వీరమల్లు ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ తో ట్రోలర్స్ ఆడుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ బోర్ కొట్టించాడు. దీంతో ఫస్ట్ హాఫ్ బాగుందన్న ఇంప్రెషన్ ని సెకండ్ హాఫ్ చెరిపేసింది. ప్రేక్షకులకు నచ్చిన సీన్స్ విఎఫ్ఎక్స్ ను ట్రిమ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరల్డ్ వైడ్ 125 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 68 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ 68 కోట్లలో ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్సే 50 కోట్లు ఉండడం విశేషం. ఇక చిన్న సినిమాలు ఎన్నొచ్చినా అడ్రస్ గాలంతైపోయాయి. కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది. ఓ భామ అయ్యో రామాతో సుహాస్ మరో ఫ్లాప్ చూశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమా గట్టెక్కాలంటే 55 కోట్లు రాబట్టాలి. వీకెండ్ అయితే గానీ కింగ్డమ్ సేఫ్ అవుతుందా లేదో తెలుస్తుంది. ఫ్లాప్ లో డిజాస్టర్స్ తో సతమతమవుతున్న జూలై నెలను డబ్బింగ్ సినిమా మహా అవతార్ నరసింహ ఆదుకుంది. భక్త ప్రహ్లాద నరసింహ అవతారం గాథను యానిమేటెడ్ మూవీగా తీశారు. హోంబళే ఫిల్మ్స్ తీసిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ కావడం విశేషం. సినిమాలో వరాహ అవతారం నరసింహ అవతారం సృష్టించిన యాక్షన్ బీభత్సానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలిసిన కథే అయినా కథనంతో ఆకట్టుకున్నాడు దర్శకుడు అశ్విన్ కుమార్. మహా అవతార్ నరసింహను 15 కోట్లతో నిర్మిస్తే 8 రోజుల్లో 30 కోట్ల షేర్ 50 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రైట్స్ ను 4 కోట్లకు అమ్మగా ఇప్పటికే 7 కోట్ల షేర్ వచ్చింది. వీక్ డేస్ లోనూ మంచి వసూలు రావడంతో తెలుగులో ఈ వీకెండ్ కు 10 కోట్ల షేర్ మార్క్ దాటేనుంది.